కళ్యాణితో మాట్లాడే అవసరం, కళ్యాణిని కలిసే అవసరం నాకుంది. ఈ విషయంలో మీరే కాదు, ఎవరేం చెప్పినా నేను విన్ను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఏం లేదు వంశీ, ఎప్పుడూ లేంది రఘురామ్ గారు ఆకాష్ గురించి డౌట్గా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆకాష్ మంచివాళ్ల తనకు అనిపించడం లేదని, ఆకాష్ ని కలవడం, ఆకాష్తో మాట్లాడటం మానేమని చెప్తున్నారు. మీరలా అనుకుంటున్నారే తప్ప ఆకాష్ చాలా మంచివాడని నేను చెప్పాను. కానీ రఘురామ్ గారి మాటల్ని బట్టి నేను ఆకాష్తో ఫ్రెండ్లీగా ఉండటం తనకిష్టం లేకే అలా చెప్పారేమోనని నాకనిపిస్తోంది వంశీ. మనకి తెలిసినంత వరకు రఘురామ్ గారు చాలా మంచివారు. ఆయన ప్రత్యేకించి ఆకాష్ గురించి ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కావడం లేదు వంశీ. చూడు కళ్యాణి, రఘురామ్ గారు చాలా మంచి వ్యక్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆకాష్ గురించి ఆయన నీతో అలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఏంటది? రఘురామ్ గారు మనిద్దరికి పెళ్లి చేసి ఆశ్రయం ఇచ్చిన మంచి వ్యక్తి. ఇప్పుడు నువ్వు ఆయన ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఆయనకుందని ఫీల్ అవుతున్నారు. అలా అనుకోబట్టే నీతో ఆ విధంగా మాట్లాడుంటారు. నీ మంచి కోసమే కదా చెప్పారు. నా మంచి కోసమే చెప్పారు కదా అని ఆకాష్తో మాట్లాడడం మానేమంటావా? ఆకాష్ ఎలాంటివాడో నీకు కూడా తెలుసు. ఆయనేతో చెప్పారు కదా అని నేను ఆకాష్ని అవాయిడ్ చేస్తే రఘురామ్ గారి అనుమానాన్ని నిజం చేసినట్టవుతుంది, ఆకాష్ని అనుమానించినట్టవుతుంది. ఆయన నా మంచి కోసమే చెప్పుండొచ్చు వంశీ, కానీ ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడాలో చెప్పే రైట్స్ ఆయనకెక్కడున్నాయి? ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోలేనంత అమాయకురాలనేం కాదు కదా నేను. ఆయన నాకు చెప్పడం ఏంటి వంశీ? రఘురామ్ గారు నీతో అలా చెప్పడం తప్పు కాదు కళ్యాణి. ఆయనది అనుమానమే తప్ప ఆయన అనుమానం నిజమే అనటానికి ఎలాంటి ఆధారాలు లేవుగా. అలాంటప్పుడు నువ్వు ఆయన చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కళ్యాణి. మరి ఆయన చెప్పినట్టు వినలేదని ఆయన ఫీల్ అయితే? సలహాలు ఎవరిచ్చినా వినాలి, నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి. ఒకరి ఫీలింగ్స్ కోసం నీ ఫీలింగ్స్ మార్చుకోనక్కర్లేదు. ఆకాష్ ఎలాంటి వాడో నీకు తెలుసు కాబట్టి నువ్వు చూసింది, నీకు అనిపించింది మాత్రమే నమ్ము. అంతే తప్ప ఒకరి అనుమానాల కోసం ఆకాష్తో నీకున్న రిలేషన్షిప్ని చెడగొట్టుకోవద్దు. థ్యాంక్స్ వంశీ, నీతో మాట్లాడిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను. కళ్యాణి, నాకు కొంచెం పనుంది, నేను మళ్ళీ తర్వాత. ఓకే ఓకే, నీ పని చూసుకో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్. ఆకాష్, రఘురామ్ ఇద్దరు మంచివాళ్లే. ఇద్దరిని కలిపి ఒకసారి మాట్లాడిస్తే రఘురామ్ గారి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంటి కళ్యాణి గారు, నాతో ఏదో మాట్లాడాలని పిలిచారు, అలా ఆలోచిస్తున్నారేంటి? ఒక్క 2 మినిట్స్ ఆగండి, నేనేం మాట్లాడాలనుకుంటున్నానో మీకే అర్థం అవుతుంది. సరే.
హాయ్ కళ్యాణి. హాయ్ ఆకాష్. అదేంటి మీ ఇద్దరికి అసలు పరిచయమే లేనట్టు కనీసం పలకరించుకోవడం లేదు? హాయ్ రఘురామ్ గారు, బాగున్నారా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నాను. మీరిద్దరూ ఏదో నేను అన్నాను కదా అని పలకరించుకున్నట్టుంది, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టు లేదు. నువ్వు అన్నట్టు మొహమాటంగా పలకరించడానికి నాకు ఆయన మీద ఏ కోపం లేదు. నేనైతే మనస్ఫూర్తిగానే పలకరించాను. ఆయన ఎలా పలకరించారనేది నాకు తెలియదు. మనసులో ఒకలా బయటకు ఒకలా నటించడం చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది కళ్యాణి గారు. అది నాకు చేత కాదు. నేను మనస్ఫూర్తిగానే పలకరించాను. నిజమే కళ్యాణి, ఆయన అన్నట్టు లోపలికి ఒకలా బయటకు ఒకలా నటించేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. చూడాకాష్, చూడండి రఘురామ్ గారు, మీ ఇద్దరి మధ్య ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది పరిష్కారం లేని సమస్య కాదని నా ఉద్దేశం. మీరిలా ఎడముఖం పెడముఖంగా ఉండటం నాకు ఇష్టం లేదు. దయచేసి ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి. అప్పుడు ప్రాబ్లం దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. లేదంటే అది పెరిగి పెద్దదై మీ మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. ఇది చెప్పడానికే మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. ముందు మీరు చెప్పండి రఘురామ్ గారు, ఆకాష్తో అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకు అతనితో ప్రాబ్లం ఉంది, ఏం లేదు. ప్రాబ్లం ఏమి లేకపోతే నాతో ఇంటి దగ్గర ఆకాష్ని అనుమానిస్తూ ఎందుకు మాట్లాడారు? కళ్యాణి, మొన్న నన్ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు అసలు ఏ తప్పు చేయిందే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనేది అందరికీ అనిపించినట్టే ఆయనకి అనిపించినట్టుంది. అంతేకాని నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేదు. ఏం రఘురామ్ గారు? అవును, అంతే. చూడండి రఘురామ్ గారు, ఒక పెద్ద మనిషి నేను చేయని తప్పుకు నన్ను అనుమానించి నన్ను అపార్థం చేసుకుని ఆ రోజు నా మీద కేసు పెట్టిన కారణంగానే ఆ రోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. కానీ నిజానికి నేనే తప్పు చేయలేదు. ఈ నిజాన్ని అర్థం చేసుకోగలిగే పెద్ద మనసు మీకుందని నేను అనుకుంటున్నాను. అవును రఘురామ్ గారు, ఆకాష్ చెప్పేది నిజం. మొన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంలో తన తప్పేమీ లేదండి. అదే మీరు ఆకాష్ను అపార్థం చేసుకోవడానికి కారణమైతే ముందు మీరు ఆ విషయాన్ని మీ మనసులోంచి తీసేసేయండి. ప్లీజ్ నా మాట నమ్మండి. ఆకాష్ చాలా మంచివాడు. సరే, ఐ బిలీవ్ ఇట్. ఆకాష్, ఆర్ యు హ్యాపీ? హ్యాపీ. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. చూసారా, అందుకే మీ ఇద్దరిని ఇలా కలిసేలా చేశాను. లేకపోతే మీరిద్దరూ ఇదే మనసులో పెట్టుకుని జీవితాంతం ఒకరినొకరు అపార్థం చేసుకుంటూనే ఉండేవారు. ఏమంటారు? ఓకే, గుడ్. నా ఎదురుగా ఒకేసారి మీ ఇద్దరు చేతులు కలపండి.
దాట్స్ గుడ్. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. నువ్వు మంచివాడివని నమ్మి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకుంటున్నావా? మాటల్లో అర్థం కాని విషయాలు కళ్ళల్లో కనిపిస్తాయి రఘురామ్ గారు. మీరు నన్ను నమ్మలేదని నాకు తెలుసు. ఆ మాత్రం తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు. అమాయకుడివి కాదు కాబట్టే మంచివాడిలా కళ్యాణి దగ్గర అద్భుతంగా నటిస్తున్నావు. నా గురించి మీకు పూర్తిగా తెలియదు కాబట్టి నమ్మకం అనేది కలగదు. నమ్మకం లేనప్పుడు నా ప్రతి కదలిక మీకు నటనలాగే అనిపిస్తుంది. అది మీ తప్పు కాదు. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు చెప్పే ఇలాంటి డైలాగులు నమ్మడానికి నేనేం కళ్యాణ్ని కాదు, రఘురామ్ని. నిజం తెలుసుకోకుండా ఆవేశపడటానికి నేను రఘురామ్ని కాదు, ఆకాష్. అందుకే ఇంకా నేను మీకు నిజం చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ నిజం నాకు తెలియకుండా ఈ మీటింగ్ ఏర్పాటు చేసావంటేనే అర్థమవుతోంది నీదెంత మాస్టర్ బ్రెయిన్. ఇక్కడికి వచ్చే వరకు కూడా కళ్యాణి నన్ను ఎందుకు రమ్మందో నాకు తెలియదు. మాస్టర్ ప్లాన్స్ వేసే నీలాంటి క్రిమినల్స్ ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో మీరు లేరు. కానీ ఏదో ఒకరోజు నా తప్పేం లేదని మీరు తెలుసుకుంటారు. అప్పుడు నన్ను అపార్థం చేసుకున్నందుకు బాధపడతారు. వంశీని చంపింది నువ్వేనని నిన్ను జైల్లోకి తోయిస్తాను. అప్పుడు బాధపడేది నువ్వు, సంతోషించేది నేను. మీరు అనుకునేది జరగదు. జరిగి తీరుతుంది. చూద్దాం. ఏంటి ఇద్దరు చూద్దాం అనుకుంటున్నారు? అది ఏం లేదు కళ్యాణి గారు, మార్కెట్లో ఏదో కొత్త కారు వస్తే చూసారా అని అడిగారు. చూడలేదు, ఇద్దరం కలిసే చూద్దాం, బాగుంటే ఇద్దరు కలిసే తీసుకుందాం అని చెప్పాను. చూసారా, 10 నిమిషాలు మాట్లాడుకోగానే మీరిద్దరు ఎలా కలిసిపోయారు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇలాంటి మంచి జరుగుతుంది. తీసుకోండి. తీసుకో ఆకాష్. థ్యాంక్స్. పాపం వంశీ చనిపోయాడనే విషయం వీళ్ళకి తెలియదు. ఎలా చెప్పాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పకపోవడమే మంచిదేమో. కళ్యాణి ఇవి కోడలు కాదని, కళ్యాణి భర్త చనిపోయాడని ఎలా చెప్పాలి? ఈవిడికి నిజం చెప్పేయడమే మంచిదమ్మా. చెప్పకపోతే నిజం తెలిసి కూడా మనం మోసం చేశాము అనుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఏదో ఒకరోజు వీళ్ళకి నిజం తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేయడమే మంచిది. మీకో విషయం చెప్పాలి. నేనే మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలీదు, కానీ ఒక జరిగిన దారుణం గురించి మాత్రం మీకు చెప్పక తప్పదమ్మా. ఇన్నాళ్ళు మా అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందనుకోకుండా నా కూతురు పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని క్షమించాలి మీరు. అంటే కళ్యాణి నా కోడలిగా నటిస్తుందన్న విషయం వీళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. దీనికే వీళ్ళింత బాధపడుతున్నారంటే వంశీ చనిపోయాడనే విషయం తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరేమో. మీరనుకుంటున్నట్టు నా కూతురు మీ కోడలు కాదు. నా మనవరాలు కళ్యాణి మీ అబ్బాయి రఘురాం భార్య కాదమ్మా, వంశీ భార్య. మా అల్లుడు వంశీ
తన భర్త చనిపోయాడని కళ్యాణికి ఇప్పటివరకు తెలియదు. తనింకా సౌభాగ్యవతిని అనుకుంటోంది. నీ పసుపు కుంకుమలు చెరిగిపోయాయి అని నా కూతురికి ఎలా చెప్పాలో తెలియటం లేదు. నా మనోరాలు మా ఇంటికి మహాలక్ష్మి అనుకున్నాం. ఏ ముద్దు ముచ్చట తీరకుండానే అర్థాంతరంగా దాని బతుకెలా మసిబారిపోతుందని ఊహించలేదమ్మా. మీ కోడలిగా నటించి మిమ్మల్ని మోసం చేసిందనుకోకుండా నా కూతురి బతుకు అన్యాయం అయిపోయిందని అర్థం చేసుకోండి. పెద్ద మనసు చేసుకుని నా మనోరాల్ని క్షమించనమ్మా. కళ్యాణి నా కోడలు కాదని నాకు తెలుసు. మీ అల్లుడు వంశీ చనిపోయాడనే విషయం కూడా నాకు తెలుసు. నాకు తెలిసిన నిజం మీకెలా చెప్పాలా అని సందేహిస్తున్నాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు నాకు. నన్ను బ్రతికించడం కోసం కళ్యాణి నా కోడలిగా నటించినందుకు సంతోషించాలో, తనకు అన్యాయం జరిగినందుకు బాధపడాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నీ పొట్టు చెరిగిపోయిందమ్మా, నీ బతుకు నాశనం అయిపోయిందమ్మా అని నా కూతురికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. జరిగిన దారుణానికి మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇక దానికి ఎలా చెప్పగలం? కానీ చెప్పక తప్పదమ్మా. ఒకసారి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని 6 రోజులు తిండి తినకుండా ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు నీ జీవితమే పోయిందని చెప్తే ఏమైపోతుందో ఎలా చెప్పమంటావు నాన్న? ఊరుకోండి గారు. కళ్యాణికి ధైర్యం చెప్పాల్సిన మనమే బాధపడుతూ కూర్చుంటే కళ్యాణి ఇంకా బాధపడుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరగబోయే దాని గురించి తప్ప జరిగిపోయిన దాని గురించి కాదు వదినిగారు. ఎంత గుండె దిటవు చేసుకున్నా నా కూతురికి నిజం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు వదినగారు. ఇప్పుడు కళ్యాణికి నిజం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇంకొకటి మరొకటి అయితే చెప్పకపోయినా పర్వాలేదు. తన జీవితం గురించి ఎన్నో కలలు కంటూ, తన భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటుంది. నీ కలలు కరిగిపోయాయని, నీ ఆశలు నెరవేరవని ఇప్పుడు చెప్పకపోతే నిజం తెలిసిన రోజున ఇంకా బాధపడుతుంది. చెప్పకుండా దాచిపెట్టడం తప్పే అవుతుంది కదమ్మా. కళ్యాణి వంశీని ప్రాణంగా ప్రేమిస్తుంది. వంశీ ఉన్నాడని, వచ్చి తన అమెరికా తీసుకెళ్తాడని ఆశతో ఎంతో ఎదురుచూస్తుంది. ఇలాంటప్పుడు వంశీ లేడన్న నిజాన్ని తట్టుకోలేకపోతే అనుకోని అనర్థం జరిగే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం కొన్ని రోజులు చెప్పకపోవడమే మంచిది. కళ్యాణికి నిజం తెలియకుండా ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. వంశీ పోయిన తర్వాత నా కూతురు ఇక్కడుండి ఏం చేస్తుంది? నా కూతుర్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం. కారణం లేకుండా మాతో రావడానికి కళ్యాణి ఇష్టపడదు. మా ఇంటికి వెళ్ళమని కళ్యాణికి మీరే కొంచెం చెప్పాలమ్మా. ఈ పరిస్థితుల్లో కళ్యాణి ఇక్కడుండడమే మంచిదండి. మీ దగ్గరుంటే తనకి వేరే వ్యాపకం ఏదీ ఉండదు కాబట్టి
వంశీ దగ్గరికి వెళ్తానంటుంది. కళ్ల ముందున్న కూతుర్ని చూస్తూ నిజాన్ని దాయలేక చెప్పలేక మీరు కూడా బాధపడాల్సొస్తుంది. మనసులో బాధపడుతూ మీ అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు. మీరు దేనికో బాధపడుతున్నారని కళ్యాణికి అనుమానం వచ్చిందంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది.